అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ మీడియా. నేను మీ మిథున్ చక్రవర్తి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2025 డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఉద్యోగాల నియామకం కూడా జరిగింది. అయితే ఈ యొక్క ఉద్యోగాల నియామకంలో చాలా అవకతవకలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 పోస్టులు అంటే దాదాపుగా 16,347 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది 2025. అయితే ఈ నియామకంలో చాలా అవకతవకలు జరిగినాయి. ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటాలో ఏర్పాటు చేసిన 421 పోస్టుకు గాను చాలా అవకతవకలు జరిగాయి. ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ గాని అందరూ కూడా దీనిపైన ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అయితే దీనిపైన ప్రతిపక్ష పార్టీ నిరసనలు, ర్యాలీలు ఇలా చాలా రకాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. అటు కాకుండా చాలా మంది డిఎస్సి అభ్యర్థులు కూడా ఇందులో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వాళ్ళ రీతిలో తెలియజేయడం కూడా ఇక్కడ మనం చూసే ఉన్నాం. అయితే ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి మనకి కొన్ని పాయింట్స్ ద్వారా, వాళ్ళు మాట్లాడే మాట ద్వారా, తీసుకున్న నిర్ణయాల ద్వారా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ దాదాపుగా 421 పోస్టుకు గాను 372 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే పర్టికులర్ గా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటి వరకు జరిగిన అన్ని నోటిఫికేషన్లు ఒకలా జరిగితే పర్టికులర్ గా 2025 డిఎస్సి నోటిఫికేషన్ చాలా కీలకంగాను, చాలా మార్పులు చేర్పులతోనూ ఈ యొక్క నోటిఫికేషన్ జరిగింది. ఇక్కడ ఎక్కువగా అవకతవకలు జరిగిందనేది ఈ యొక్క పోస్టుల్లోనే చెప్తున్నది ప్రధాన అంశం. అయితే దీన్ని కొన్ని మార్పు చేర్పులు అంటే ఈ జీవోలో వాళ్ళకి అనుగుణంగా లేని ఐటెంను తీసేసి వేరే జీవోలో వాళ్ళకి అనుగుణంగా ఉన్న యొక్క లైన్ తీసుకొని ఇలా రకరకాల జీవోల్ని ఎంటర్ చేసి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ని తయారు చేయడం జరిగింది. మనకు అర్థమైన విషయం ఏంటంటే చాలా పర్టికులర్ గా దీనిపైన ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ఇలా చేయాలి, ఇలా చేస్తేనే ఉపయోగం ఉంటుంది, కొంతమందికి బెనిఫిట్ కలుగుతుంది, దానివల్ల మనకి కొంచెం ఉపయోగం ఉంటుంది అన్న ఆలోచనతో ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ చాలా జీవోలతో కొన్ని ముఖ్యమైన లేని అంశాలను కూడా తీసుకొచ్చి వాటిని ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ పై రుద్ది కనీసం టీచింగ్ పోస్ట్ కి అర్హత లేని వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొని వాళ్ళకి ఉద్యోగ నియామకాలు జరిగాయని కొన్ని మనకి అర్థమవుతా ఉన్నాయి. ఎలాగనంటే ఇందులో పర్టికులర్ గా ఈ స్పోర్ట్స్ కోటాలో కొంతమందిని జీవో నెంబర్ 4 and 48 ఈ రెండు జీవోలు తీసుకొని ఇదే డిఎస్సి నోటిఫికేషన్ లో నేరుగా ఎగ్జామ్ కూడా లేకుండా వీళ్ళని టీచర్ పోస్ట్ గా డిఎస్సిలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఈ యొక్క జీవో నెంబర్ 448 లో వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే పర్టికులర్ గా ఇప్పటి వరకు కూడా అలా జరిగిన సందర్భాలు మన ఆంధ్రప్రదేశ్ లో లేవు. అయితే రాష్ట్రం వైడ్ గా చూస్తే కొన్ని తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో జరిగింది. అది ఎలా జరిగింది అని అంటే జీవో నెంబర్ 448 తీసుకున్నారు, కానీ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళ యొక్క అర్హతలను బట్టి దాన్ని డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళ యొక్క రోస్టర్ పాయింట్స్ యాడ్ చేసుకొని ఇవ్వడం జరిగిందని మనకి స్పష్టంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే వాటన్నిటికీ భిన్నంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో స్పెసిఫిక్ గా డిఎస్సి రిక్రూట్మెంట్ ఇచ్చి డిఎస్సి పేరు మీద స్పోర్ట్స్ సెలక్షన్ కమిటీ ద్వారానే ఉద్యోగాలు నియమించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇలా చేయడం వలన నష్టాలు ఏమున్నాయని అంటే ఇక్కడ అత్యంత కీలకమైన ఉద్యోగం ఏంటంటే ఈ యొక్క స్కూల్ టీచర్స్. ఈ యొక్క స్కూల్ టీచర్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఎంతో మంది, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నారా లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఆ మాట విన్న తర్వాత రిమైనింగ్ వెళ్దాం. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం పివి సింధు అని పర్టికులర్ గా చెప్పడం జరిగింది. అయితే పివి సింధు గారికి ఇచ్చిన ప్రత్యేక కోట మనకి అందరికీ తెలిసిందే. ఒలింపిక్స్ లో కానీ మన స్టేట్ తరఫు నుంచి రెస్పాండ్ అవుతూ ఆడిన ఆటలు కానీ, లేకపోతే నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా దేశం తరఫున ఆడి ఒలింపిక్స్ లో కానీ కొన్ని పర్టికులర్ జీవోస్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు దేశం తరఫున మెడల్స్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఈ మూడిట్లోనూ కూడా తీసుకున్న వాళ్ళని వారి యొక్క కేటగిరీని బట్టి వాళ్ళకి యొక్క సివిల్స్ జాబ్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ పర్టికులర్ గా పివి సింధుని బేస్ చేసుకుని కేవలం ఈ యొక్క జిల్లా తరఫున, ఈ యొక్క నియోజకవర్గం తరఫున ఆడిన వాళ్ళకి కూడా డిఎస్సి ఉద్యోగాలు నియమించడం అనేది చాలా ఇక్కడ తప్పుగా మనకు కనపడతా ఉంది. మరి పివి సింధు అనే ఆవిడ సిల్వర్ మెడల్ కూడా తీసుకుని వచ్చింది. మరి దేశం తరఫున ఆడిన వాటికినూ జిల్లా స్థాయిన పోటీ పడిన వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలను కూడా ఇవ్వడం అనేది చాలా తప్పుగా మనకి కనిపిస్తూ ఉంది. డిఎస్సిలో ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ లో నాకు అనిపించింది
అనిపించింది ఏంటంటే ఇస్తే స్పోర్ట్స్ కోటాలో అందరూ కూడా అర్హులే దీనికి అని చెప్తే అందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. కానీ పర్టికులర్గా వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ లేకుండా వాళ్ళని తీసుకోవడం అనేది చాలా మనకి ఇక్కడ తప్పుగా కనిపిస్తూ ఉంది. అయితే దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఎగ్జాంపుల్ 372 పోస్టులు తీసుకున్న వాళ్ళు వీళ్ళ కేవలం స్పోర్ట్స్కి సంబంధించిన జాబు పీఈటీ జాబ్లు మాత్రమే ఇస్తే నో ప్రాబ్లం. కానీ స్పోర్ట్స్ కోటాలో వెళ్ళిన టీచర్స్ వివిధ సబ్జెక్టులకి ఏ సబ్జెక్ట్కైనా ఎలిజిబులే, ఏ క్లాస్కైనా ఎలిజిబులే, ప్రతి దానికి కూడా వీళ్ళు ఎలిజిబుల్ గానే వెళ్ళారు. అంటే వీళ్ళు సపోజ్ సోషల్ చెప్పొచ్చు, సైన్స్ చెప్పొచ్చు, మ్యాథ్స్ చెప్పొచ్చు, తెలుగు చెప్పొచ్చు, ఇంగ్లీష్ చెప్పొచ్చు, అన్ని సబ్జెక్టులు కూడా వీళ్ళు వెళ్తారు. మరి ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళకి ఉన్న పట్టు ఏంటనేది ఎవరికి తెలియదు. వీళ్ళు అర్హత స్పోర్ట్స్ లో పొందుంటే వీళ్ళు చెప్పేది ఏ సోషల్, ఇంగ్లీషో, హిందీయో చెప్తారు. మరి ఈ యొక్క సబ్జెక్ట్ ని ఆ పిల్లలకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా జరిగింది ఈ యొక్క డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు. ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష, అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. ఎస్, ఈయన ఏం చెప్తా ఉన్నారంటే స్పోర్ట్స్ పర్సన్ కి అసలు ఎగ్జామ్ పెట్టే పనే లేదని చెప్తా ఉన్నారు. మరి స్పోర్ట్స్ పర్సన్ కి ఎగ్జామ్ పెట్టే పనే లేదు అన్నప్పుడు ప్రతి ఎగ్జామ్ లో కూడా స్పోర్ట్స్ పర్సన్ ప్రతి దానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మీరు ఎందుకని అక్కడ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లోను, మీరు వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయట్లేదు అని చెప్పేసి ప్రశ్న. మరి ఇది కాకుండా మీరు ఎగ్జామ్ పెట్టకుండానే స్పోర్ట్స్ పర్సన్స్ కి ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే వెర్టికల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నారు మీరు. మరి ఈ వెర్టికల్ అడ్జస్ట్మెంట్ అనేది ఎందుకు తీసుకున్నారు అని అంటే దీంట్లో కూడా జియో నెంబర్ 77 కూడా అప్లికేబుల్ చేశారు. ఈ జియో నెంబర్ 77 ఏం చెప్తా ఉందని అంటే ఏదైతే రిజర్వేషన్ సంబంధించింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వీళ్ళందరూ కూడా కొంత ఈ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ కేటాయించబడుతూ ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఎస్సీకి ఒక 15% ఉందనంటే ఈ 15% లో స్పోర్ట్స్ కోటాలో తీసుకున్న ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీలో వచ్చినా సరే వాళ్ళని ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా ఇక్కడ కేవలం ఏదైతే రిజర్వేషన్ పొందపరిచిందో 15% ఆ యొక్క క్యాస్ట్ బట్టి దానికే పరిమితం చేయడం వలన వీళ్ళు పైకి వెళ్ళడం వల్ల ఇంకా రిజర్వేషన్ కి కొన్ని జాబులు ఎలిజిబుల్ రావడం, దీని వలన ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సఫర్ అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎందుకనంటే ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలో తీసుకోవడం వలన వాళ్ళకి ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళకుండా లిమిట్ గా ఈ యొక్క కేటగిరీలోనే ఉంచడం వలన ఎవరైతే ఎగ్జామ్ లో అర్హత పొంది రిజర్వేషన్ తీసుకుందామనే ఒక పోస్ట్ కి వాళ్ళు ఎలిజిబుల్ కావట్లేదు. దేని వలనంటే ఈ జియో నెంబర్ 77 ఆ యొక్క పోస్టుల్ని ఆ యొక్క రిజర్వేషన్ మాత్రమే పరిమితం చేయడం ఇక్కడ జరుగుతూ ఉంది. జియో నెంబర్ 77 లో మనకి ఇంకో అంశం ఏం చెప్తా ఉంది అంటే 2% హారిజెంటల్ రిజర్వేషన్ అని మనకు చెప్తా ఉంది. అంటే ఎంటైర్ డిఎస్సి రిక్రూట్మెంట్ లో 3% హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డిఎస్సి లో పర్టికులర్ గా స్పోర్ట్స్ కోటాలో ఈ 372 మందిని కూడా ఇక 3% హారిజెంటల్ రిజర్వేషన్ లో తీసుకోవడం జరిగింది. మరి అదే 3% రిజర్వేషన్ జియో నెంబర్ 4, జియో నెంబర్ 48 లోనేమో 3% అప్లికేబుల్ అని చెప్తుంటే జియో నెంబర్ 77 లోనే కేవలం 2% మాత్రమే ఇక్కడ అప్లికేబుల్ అని చెప్పేసి 77 చెప్తా ఉంది. మరి ఇక్కడ ఇదే 2% స్పోర్ట్స్ పర్సన్స్ ఎందుకని డిఎస్సి నోటిఫికేషన్ లో అప్లికేబుల్ కాలేదు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క పోస్టులు ఏదో రకంగా సేల్ అవ్వాలి, లేకపోతే అందులో ఏదో రకంగా మనకు కావాల్సిన వాళ్ళని కూర్చోబెట్టాలి అనే రీతిగా వాళ్ళ ఆలోచన ముందే ఉండబట్టి మార్చి వాళ్ళకి అనుగుణంగా ఈ జీవోల్లో ఆ పాయింట్ మాత్రమే తీసుకుంటున్నారు, మిగతా పాయింట్లని ఆ జీవోల్ని పక్కన పెట్టేస్తా ఉన్నారు. మరి ఒక డిఎస్సి రిక్రూట్మెంట్ ని ఇంత ఆలోచనతో రకరకాల జీవోలను అప్లై చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇది చాలా అరుదు. వేరే రాష్ట్రాల్లో కూడా జియో నెంబర్ 4, జియో నెంబర్ 48 అప్లికేబుల్ అయినాయి. కానీ ఎలా తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్న అప్లికేబుల్ ఏంటి అని అంటే కేవలం స్పోర్ట్స్ మెరిట్ మీదే తీసుకోవాలని లేదు, దాన్ని ఖచ్చితంగా చెప్పలేము, మేము తీసుకోలేము, అలాగా ఎగ్జామ్ బేస్ చేసుకొని స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కూడా యాడ్ చేసుకొని చేస్తే రేపటి రోజున అందరూ కూడా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవడం వలన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది. కాదు అని ఇలా సపరేట్ గా మీకు కావాల్సిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళని ఇలాగ స్పెషల్ గా కొన్ని జీవోలు తారుమారు చేసి ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు, రిజర్వేషన్ లో ఉద్యోగాలు పొందవలసిన వాళ్ళు కూడా సఫర్ అవుతా ఉన్నారు, విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది. దీని వలన ఒక ఎగ్జామ్ కి మనం చదవాలి, ప్రిపేర్ అవ్వాలన్నా సరే మనకు వస్తుందా రాదా అనే భయంతో చదవడం కూడా మానేసి విద్యార్థులు తప్పుదోవ పట్టే పరిస్థితి కూడా ఇక్కడ
కనపడతా ఉంది. అయితే 1:1 పద్ధతిలో మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు, సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేశారు, మాకు ఉద్యోగం కన్ఫర్మ్, కాల్ లెటర్ వస్తుంది, మీరు వచ్చి జాయిన్ అయిపోండి అని చెప్పి పంపించిన దాఖలాలు చాలా ఉన్నాయి. మరి మరోనాడు లిస్ట్ లో మా పేరు లేదు. ఎందుకని అడిగితే ఇందులో స్పోర్ట్స్ కోటా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది, అందువలన మీ ఉద్యోగం వాళ్ళకి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. మరి స్పోర్ట్స్ కోటా ఆల్రెడీ 421 పోస్టులు అని చెప్పేసి కేటగిరీ చూపించబడింది, 372 పోస్టులు అక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీరు ఈ ప్రాతిపదికన చేసినప్పుడు మీరు చెప్తా ఉన్నారు రోస్టర్ పద్ధతి ద్వారా లేకపోతే హారిజెంటల్ పద్ధతి ద్వారా జరుగుతా ఉన్నది అన్నది. మరి రోస్టర్ పద్ధతి, హారిజెంటల్ పద్ధతి ఇంత పక్కాగా చేసినప్పుడు మీరు మెరిట్ లిస్ట్ ను ఎందుకని మీ అఫీషియల్ వెబ్సైట్ లో, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెట్టలేకపోతున్నారు? ట్రాన్స్పరెన్సీ ఎందుకని ప్రజల దగ్గర మీరు నిరూపించుకోలేకపోతా ఉన్నారు అనేది ప్రజలకు తెలియచేయాలి. బిఎస్సీ ఎగ్జామ్ రాసి 1:1 పరిధిలో ఇంటర్వ్యూకి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ రోజు ఇంటికాడ కూర్చున్నారు పరిస్థితి అంటే అది కేవలం ఇందులో అవకతవకల వల్లనే మీరు తీసుకొచ్చిన జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 48, జీవో నెంబర్ 77 ఇలాంటి కొన్ని ఎవరికి అర్థం కాని యొక్క పాయింట్లు యాడ్ చేసి కనిపించకుండా మీరు చేసిన యొక్క వ్యవహారమే యొక్క మతలబే కొంతమంది ఈ రోజు రోడ్డును పడి తిరుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ఏజ్లు అయిపోతా ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఇంకెప్పుడు ఉద్యోగాలు తీసేది మీరు తీశారు. కానీ దీని గురించి కూడా మీకు ఒకసారి చెప్తా నేను. ఇక్కడ డిఎస్సి పోస్ట్ వచ్చి 15 లక్షలు నడుస్తా ఉందని చెప్పి ఒక ఆడియో రికార్డు కూడా బయటకు వచ్చింది. మరి దానిపైన సమగ్ర విచారణ జరపకుండా అతన్ని అరెస్ట్ చేయకుండా తూతూ మంత్రంగా అతను తీసుకొచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం జరిగింది. ఎందుకని అంటే అతన్ని అరెస్ట్ చేస్తే డొంకంతా కదులుతుందనే ఆలోచనతో అతను 41 నోటీస్ ఇచ్చి బయటికి పంపించేయడం జరిగింది. నేను కూడా పర్సనల్ గా కొంతమంది టచ్ చేశాను, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది 1:1 పద్ధతిలో పిలిచినా సరే ఉద్యోగం లేదు అని అంటే మరి ఇంక ఇది అవకతవకలు జరగగా ఇంకా ఏ మాదిరిగా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. విజయాలు సాధించిన వాళ్ళ వెనకాల, వాళ్ళ విజయ గాథల వెనకాల వాళ్ళ యొక్క కృషి పట్టుదల మేము ప్రశంసిస్తూ వాళ్ళకి అంతగా నిలబడతాం. ఇక్కడ రీసెంట్ గా కొంతమంది ఉపాధ్యాయుల్ని రోడ్డు మీదకి ఎక్కించి చెప్తా ఉన్నారు, వీళ్ళు మేము కరెక్ట్ వేలో వెళ్ళి ఉద్యోగాలు సాధించాము అని చెప్పేసి వీళ్ళతో మీరు కొన్ని ధర్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంటే మీరు ఉపాధ్యాయులతో ఈ రకంగా ధర్నా చేయించాల్సిన అవసరమే లేదు. మీ యొక్క ట్రాన్స్పరెన్సీని డైరెక్ట్ గా నెట్ లోనో లేకపోతే బహిరంగంగానో యొక్క ఏ ప్రాతిపదికన తీసుకున్నారో అవన్నీ కూడా మెరిట్ లిస్ట్ తో సహా మీరు బయట పెట్టి మీ యొక్క ట్రాన్స్పరెన్సీని నిరూపించుకోవాలి. అది కాకుండా మీరు ఎదురు తిరిగి అంటే ప్రతిపక్షంలో ఉన్న మాదిరిగా మీరు కూడా ధర్నాలు చేయించుకొని మీరు కూడా మీడియాల ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల ప్రజలు ఎవరో కూడా నమ్మరు. మీ చేతిలో ఉన్నదేంటి, మీరే రిక్రూట్మెంట్ ఇచ్చారు కాబట్టి మీరు గణాంకాలతో సహా అన్ని కూడా ప్రజల ముందు పెడితే మీ యొక్క ట్రాన్స్పరెన్సీ ఏంటనేది ప్రజలకి అర్థమవుతుంది. రోడ్డు మీదకి వచ్చి గోల్ చేసే వైసీపీ బ్యాచ్ ఒక్కటే ఒక ప్రశ్న, డిఎస్సి అంటే మీకు తెలుసా, టెట్ అంటే ఏంటో తెలుసా, అసలు దీనికి విధి విధానాలు ఏంటో మీకు తెలుసా, ఒక సెలక్షన్ ప్రాసెస్ కి ఏమేమి డిఎస్సి అంటే ఏంటో తెలుసా, సెలక్షన్ ప్రాసెస్ అంటే తెలుసా, విధి విధానాలు, ఇది కాదు మ్యాటర్. అసలు ఆ నోటిఫికేషన్ లో ఏ జీవోలు మెన్షన్ చేశారు, రోస్టర్ లేకపోతే హారిజెంటల్ లేదా వెర్టికల్ వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది వీడియో చేయడం అని అంటే ఏదో మీరు ధర్నాలు చేశారు అంటే ఎస్ ధర్నాలు చేశారు, ఆ ధర్నాలు చేసిన దాంట్లో మీ తప్పులు కనపడుతున్నాయి కాబట్టి అందరూ కూడా ధర్నాలు చేసి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. మనం ఏదో కొన్ని గణాంకాలు మీరు చెప్పారు ఏంటి, ఒక మీ వీడియోలోనే 1,00,000 ఎంతో మేము ఉద్యోగాలు ఇచ్చాం, 3 టర్మ్ నుంచి చేసుకుంటూ వచ్చాం మేము, మీరు 1,50,000 దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇచ్చి ఉండొచ్చేమో కానీ విత్ ఇన్ 6 months లో దాదాపుగా 1,50,000 ఉద్యోగాలు 2019వ సంవత్సరంలోనే 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఉందని చెప్పేసి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. మీరు ఇచ్చిన 16,000 ఉద్యోగాల్లో ఇక్కడ వాళ్ళు అడిగే పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అక్కడ క్లియర్ గా చెప్తా ఉంటే దాన్ని నిరూపించుకోకుండా మీరు ఇవ్వలేదు కదా అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకుంటారా ఏంటి? దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, 372 పోస్టులు మీరు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చి ఉన్నారు. మరి ఈ యొక్క 372 పోస్టులు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, వీటిలో అవకతవకలు జరిగినాయి, వీళ్ళ వల్ల 1:1 పోస్ట్ ఎలా పోతుంది, ఆల్రెడీ వీళ్ళకి కేటాయించిన పోస్టులు ఉన్నాయి కదా. సరే మీరు చెప్తా ఉన్నారు హారిజెంటల్ లేదా రాష్ట్ర పద్ధతిలో తీసుకున్నాము లేదా ఇంకో పద్ధతిలో తీసుకున్నాము. ఎస్ మీరు ఏ పద్ధతిలో తీసుకున్నా అవన్నీ కూడా ఎందుకని మీరు బయట పెట్టట్లేదు, నిరూపించుకోలేకపోతా ఉన్నారు. ఇంకోటి ఇక్కడ 16,000 మందిని కూడా ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. ఇక్కడ తప్పు పట్టేదల్లా కేవలం ఏదైతే మీరు 421 పోస్టులకి వాటిలో 372 పోస్టులని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నారు, ఆ పోస్టుల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఇక్కడ మీరు
నిరూపించుకోండి అని చెప్తే లేదు, మీరు పోయినసారి ఉద్యోగాలు ఏమీ లేదు, లేకపోతే మీది గొడ్డలి పార్టీ, లేకపోతే మీకు 11 ఇచ్చారు. ఇవెందుకు ఇవన్నీ కూడా? వీటి వల్ల ఏంటి ఉపయోగం? మీరు ఇలాగా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల వల్ల ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందనేది కూడా అర్థం చేసుకొని దీనిపైన త్వరగా ఎవరైతే ఈ శాఖకు సంబంధించిన నారా లోకేష్ గారు ఉన్నారో ఈ యొక్క ట్రాన్స్పరెన్సీని నిరూపించుకోకపోతే భవిష్యత్తులో చాలా అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీకు సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమి మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం వల్ల వీళ్ళ భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్.